రీసెంట్‌గా యూట్యూబ్‌లో మాజీ మంత్రి రోజా ఉన్నారు గదా! ఆవిడకి సంబంధించి యూట్యూబ్ ఛానెల్ ఒకటుంటే దాంట్లో పోల్స్ నిర్వహించారు. ఆవిడ గాని, ఆవిడ టీమ్ గాని. ఏమనంటే లడ్డూల విషయంలో టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూల విషయంలో తప్పెవరిది? చంద్రబాబుదా? జగన్మోహన్ రెడ్డిదా? ఇంకొక పోల్ ఏం నిర్వహించారంటే టీటీడీ అనేది ఎవరి పాలనలో సక్రమంగా సాగుతోంది? చంద్రబాబు పాలనలోనా? గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సక్రమంగా సాగిందా టీటీడీ? అనేది చాలా బేసిక్ క్వెషన్ గదా! దాని మీద వీళ్ళు పోల్ నిర్వహించారు. మంత్రి రోజాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్. దాని నిండా గూడా నీకు చంద్రబాబు పాలనలో టీటీడీ బాగుంది. లడ్డూ విషయంలో జగన్‌దే తప్పు. అని ఎక్కువ ఓట్లు వాళ్ళకి పడ్డాయి. ఎక్కువ అంటే చిన్నా చితకా మార్జిన్ గాదు. దాదాపు 100 ఓట్లు పడితే చాలా లక్షలాది ఓట్లు పడ్డాయి. దాంట్లో 75% ఓట్లు చంద్రబాబుకి పాజిటివ్‌గా పడ్డాయి. అటు ఎవరి పాలనలో బావుందన్నప్పుడు చంద్రబాబు పాజిటివ్‌గా, ఎవరు తప్పన్నప్పుడు జగన్‌కి ఓట్లు పడ్డాయి. జగన్‌కి నెగెటివ్‌గా పడ్డాయి. సో, లాస్ట్‌లో ట్విస్ట్ ఏం బయటపడిందంటే అసలు మాజీ మంత్రి రోజాకి ఏ రకమైనటువంటి యూట్యూబ్ ఛానెల్సే లేవని. తిరుపతి లడ్డు వ్యవహారంలో 'ఆర్‌కే రోజా సెల్వమణికి' అని ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర యెస్ ఆర్ నో అన్న ప్రశ్నకి, అంతకంటే ముందు వీరిలో తిరుమలలో ఎవరి పాలన బావుందని నెటిజన్లు ప్రశ్నిస్తూ జగన్, చంద్రబాబు ఫోటోలను పెడుతూ ఆప్షన్స్‌గా ఇచ్చారు. దీని మీద నెటిజన్లు చంద్రబాబుకే ఎక్కువ మార్కులు వేసి రిటర్న్‌లొచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే సమయంలో తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటూ చంద్రబాబు, పవన్, జగన్‌ల ఫోటోలు పెడుతూ 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో కూడా నెటిజన్లు జగన్ వైపు వేలెత్తి చూపిస్తున్నట్టుగా రిజల్ట్ ఉంది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఈరోజు ఇది రోజా సొంత యూట్యూబ్ ఛానెల్ అని భావించి దాన్ని పలువురు షేర్ కూడా చేశారు. దీంతో అది వైరల్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మీద రోజా స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా తనకి ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని, తన మీద నడుస్తున్నటువంటి ఆ ఛానల్స్ అకౌంట్ డిలీట్ చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలోనే తాను పోలీస్ స్టేషన్‌కి వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానన్నారు. అందరికీ నమస్కారం. నా మిత్రులు, అభిమానులు, పార్టీకర్తలు దయచేసి గమనించగలరు అని మొదలుపెట్టి తన ట్విట్టర్ అకౌంట్‌ల మీద ఆమె క్లారిటీ ఇచ్చారు. అంటే యూట్యూబ్ మీద. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉండడానికి తాను ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫార్మ్స్ వివరాల్ని వెల్లడించారు. అందులో యూట్యూబ్ లేదని తెలిపారు. ఇందులో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, థ్రెడ్ మాత్రమే అంటే ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళ థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నట్టు రోజా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తనకి అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఏదీ లేదనే విషయం దయచేసి గమనించాలని కోరారు. తన మీద ఉద్దేశపూర్వకంగా జరిగిన లేదా జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తన పేరు మీద ఉన్నటువంటి అకౌంట్‌లని, ఛానెల్‌ని వెంటనే డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నట్టు తెలిపిన రోజా, అలా కాని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానెల్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అధికారిక వెరిఫైడ్ అకౌంట్స్ బ్లూ టిక్ ఉన్నవి మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కూడా ఆమె కోరుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద రోజాకి చాలా కోపమొచ్చింది. ఆమె పోలీస్ స్టేషన్‌కెళ్ళి అంత ఆవేశపడ్డారు. ఎందుకంటే ఫేక్ అకౌంట్‌లనేవి డెఫినైట్‌లీ ఎవరికైనా డేంజరే. మీకైనా, నాకైనా మీ పేరు మీదో, నా పేరు మీదో ఫేక్ అకౌంట్‌లు ఎవరో రన్ చేస్తున్నారంటే మనకొక రకమైన టెన్షన్ ఉంటుంది. అట్లాంటిది ఒక ఫీమేల్ అందున మాజీ మంత్రి, ఒక పెద్ద పార్టీకి సంబంధించినటువంటి నేత. మరి ఆమెకున్నప్పుడు ఆమె టెన్షన్స్ ఆమెకుంటాయి. బయట రాంగ్‌గా పోర్ట్రే అవుతది కాబట్టి ఆమె చర్యలు తీసుకోబోతుంది.